Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. అప్పుడు జగన్ మహారాజు చెప్పాడు సీత కంఠే పద్మామి శుభే తుంజైవ శివశ్చతమని మామూలు మంగళసూత్రం మనం కట్టగలుగుతాం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున
కుటుంబాన్ని మా యొక్క సంరక్షణ చేయమని ఆ రోజు పెట్టుకుని మంగళసూత్రం చెప్తారు. ఇక్కడ రాముల వారు అట్ట కాదు, సీతమ్మ వారు కూడా ఇట్ట కాదు. ఏం చెప్పారు? మాంగళ్యం తంతునానేన లోక జీవన హేతున లోకాన్ని రక్షిస్తానని చెప్పాడు. లోకాన్ని రక్షిస్తాను ఇద్దరు కలిసి లోక జీవన హేతున కంఠే బద్ధామి శుభే కుంజీవ శరదశతం నా బిడ్డ పెట్టమని చెప్పింది. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి లోకాన్ని రక్షిస్తాం. వాళ్ళ పాటుపంటలు పశువులు వాళ్ళు బాగుంటే మనం బాగుంటుంది. వాళ్ళ దేవతలు అప్పటించి అభివృద్ధి పొందారు, అప్పటించి అనుకుంటున్నారు పూర్వకాలం నుంచి ఉన్న వాళ్ళు. అందుకనే మనం ఎప్పుడైనా కానీ మనం ఎవరైనా వచ్చినా ఇంటికి వచ్చినా కూడా ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా సమయానికి మన పాలో మజ్జిగ ఏదో ఇవ్వాలి. అన్నం తినేటప్పుడు అన్నం పెట్టాలి. లేకుండా ఉంటే అది మహాపాపం. దానం ధర్మం తపో యజ్ఞం అన్నాడు. మనం చేసేటివి అవే. దానం చేయాలి, ధర్మం ఏదైనా కానీ ధర్మం చేయాలి. మనకు ఉన్న దాంట్లోనే మనకు ఉన్న దాంట్లోనే మైక్ మంచి ధర్మం తపో యజ్ఞం. మనం ఏమి చేస్తే పుణ్యము వస్తుంది అంటే మనం ఏం చేస్తే పుణ్యం వస్తుందంటే మనకు ఉన్న దాంట్లోనే చేస్తే కూడా పుణ్యమే. ఏం చెప్పలే పంచములు కాదు అన్నాడు. పంచములు కాదు అన్నాడు దేవుడు కూడా. అందాన్ని ముందు వచ్చి గంట కింద పడిపోతాం. మనకు ఉన్న దాంట్లోనే భావన భాగంగా
ఇక్కడే ఊరు మనకి ఫోటో కాదు వాళ్ళు పంచాయతీ